హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎస్జిటి పరంగా అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఐ మీన్ ఆగస్ట్ సిక్స్త్ ఆఫ్టర్నూన్ సెక్షన్ నుంచి ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. మరి ఈ రోజు ఆగస్ట్ 6 ఆఫ్టర్నూన్ జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఐ మీన్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఇచ్చాడు, మరి ఓవరాల్ గా క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, మన వీడియోస్ మీరు ఏవి అబ్జర్వ్ చేసినా కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ నేను ఒకటే ఇస్తా. ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మాత్రమే ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి అని నేను ఫస్ట్ నుంచి మీకు క్లియర్ గా చెప్తూనే ఉన్నా. మరి అనాలిసిస్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మరి డిఎస్సి వచ్చేసరికి మనకు అక్టోబర్ 15న 100% నోటిఫికేషన్ అయితే ఉంది. అక్టోబర్ 15th 2026 డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే 100% ఉంది. మీకు నిన్న లోకేష్ గారు కూడా క్లియర్ గా అనౌన్స్ చేశారు. సో మనము అప్పుడు జాబ్ క్యాలెండర్ అప్పుడు ఏదైతే మీకు డేట్స్ అనౌన్స్ చేశామో ఆ తేదీలో 100% నోటిఫికేషన్ ఉంటుంది అని లోకేష్ గారు క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. సో ఆలస్యం చేసుకోవద్దు. సో ఆల్రెడీ ఆగస్ట్ 15th అనుకోండి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే ఇంకా 2 months మాత్రమే నోటిఫికేషన్ ఉంది. తర్వాత ఇంకో 2 months సమయం ఇచ్చిన కానీ మనకు ఓవరాల్ గా ఎగ్జామ్స్ కి కేవలము 4 months సమయం మాత్రమే ఉంది. 2 months పక్కా ప్రిపరేషన్ చేసుకున్నాం, 1 month రివిజన్ చేసుకున్నాం, తర్వాత క్విక్ రివిజన్ పరంగా 1 month చేసుకున్నాం. బెస్ట్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. డిఎస్సి బ్యాచెస్ వచ్చేసరికి మనము మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో కమింగ్ మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 1200 రూపీస్ ఫీజు తీసుకుంటున్నాము. కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ కి అయితే క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, తర్వాత రివిజన్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత మీకు క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో మీకు టైం ఉంది కాబట్టి ఇవన్నీ కండక్ట్ చేయగలము. కొందరు ఆస్పిరెంట్స్ ఏంటంటే లాస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యి మాకు అన్ని రాలేదే అంటే ఎక్కడ వస్తాయి? లాస్ట్ 1 month ముందు జాయిన్ అయ్యి మాకు రివిజన్ టెస్ట్లు, క్విక్ క్లాసెస్, ఎగ్జామ్స్ అన్ని మేము ఇస్తాము. బట్ మీకు ప్రిపరేషన్ కి అయితే సమయం ఉండదు, దానివల్ల ఉపయోగమే లేదు. పర్ఫెక్ట్ గా ప్రిపేర్ కావాలి, పర్ఫెక్ట్ గా జాబ్ కావాలి, పర్ఫెక్ట్ గా స్కోర్ సాధించాలి అనుకుంటే ఏదైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి, అది కూడా సమయం 100% అయితే ఉండాలి. ఎవరైనా మన డిఎస్సి కోర్స్ లో జాయిన్ కావాలి అనుకుంటే నా నెంబర్ కి మెసేజ్ చేయగలరు. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంబీఆర్ నంద్యాల 8341949272. నా నెంబర్ 8341949272. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. సో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మరి ఈ రోజు క్వశ్చన్ పేపర్ యొక్క అనాలిసిస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, అంత ఈజీ అని చెప్పడానికి లేదు, అంత డిఫికల్ట్ అని చెప్పడానికి లేదు. ఓవరాల్ గా ఈజీకి డిఫికల్ట్కి మోడరేట్ లెవెల్లో ఉంది, అంటే మీడియం స్టాండర్డ్ లో క్వశ్చన్ పేపర్ ఉంది అని ఆస్పిరెంట్స్ చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్ గా డైరెక్ట్ క్వశ్చన్ పేపర్స్ రావటం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్ అంటే అంతకుముందు ఏదో ఫిల్ ఇన్ ది బ్లాంక్ లాగా రావటం లేదు. ఫిల్ ఇన్ ది బ్లాంక్ లాగా వచ్చేటువంటి అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు అని చేసి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ అంటే అలా డైరెక్ట్ గా బిట్ అడిగేటువంటి కాలం పోయింది. సో అలా డైరెక్ట్ గా బిట్స్ అడగటం లేదు కాబట్టి నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తూనే ఉన్నా. తర్వాత ఇంకా టెట్ ఎగ్జామ్స్ రాసేటువంటి ఆస్పిరెంట్స్ నేను ఇచ్చేటువంటి సలహాలు ఏంటి అంటే క్వశ్చన్స్ క్లియర్ గా చదవండి. అంటే ఎగ్జామ్ లో సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ తో పాటు ఆప్షన్స్ కూడా మీరు పర్ఫెక్ట్ గా చదవాలి. సో ఆప్షన్స్ ని అదే విధంగా క్వశ్చన్ ని అబ్జర్వ్ చేస్తూ మీరు 100% అయితే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడు ప్రిపరేషన్ కూడా సో చాలా వరకు నెక్స్ట్ రేపు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు ఇవే క్వశ్చన్ పేపర్ వస్తుంది, రేపు వచ్చే బిట్ ఇదే, అలా ఎవ్వరు చెప్పడానికి లేదు. సో ఎందుకంటే ముందే చెప్తున్నా, సో రేపు వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ మనం ఇప్పుడు గెస్ట్ చేయడానికి అసలు అవకాశాలే లేవు. అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే సోషల్ నెట్వర్క్స్ లో రేపు ఈ రోజు ఎగ్జామ్ బిట్స్ ఇవే, రేపు వచ్చేటువంటి క్వశ్చన్ ఇదే అంటారు. రేపు వచ్చేటువంటి క్వశ్చన్ ఎవరు చెప్పడానికి లేదు. బట్ ఎక్కడి నుంచి పెట్టిస్తారో ఎవరు చెప్పడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్ సోషల్ తీసుకుందాం అనుకోండి. ఓవరాల్ గా 7th క్లాస్ సోషల్ అంటే మనకు వచ్చేది 4 బిట్లు. ఒకవేళ సాంఖ్యక శాస్త్రం తీసుకుందాం అనుకోండి మ్యాథ్స్ పరంగా, సో 4 లేదా 5 బిట్లు. సో ఆ 4 బిట్లు కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మధ్యగతం నుంచి రావచ్చు, బహుళకం నుంచి రావచ్చు, అంకమధ్యమం నుంచి రావచ్చు. ఐ మీన్ అర్థమెటిక్ మీన్ కానీ, మోడ్ కానీ, మీడియన్ కానీ, ఫండమెంటల్ పరంగా.
సో ఈ 4 టాపిక్స్ ఆడ ఉండేది. ఇవన్నీ మీరు పక్కా ఉన్నారనుకోండి 3 ఆర్ 4 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సమ్ టైమ్స్ 5 ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 4 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. అంటే ఓవరాల్ గా మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే సాంఖ్య శాస్త్రం పరంగా స్టాటిస్టిక్స్ పరంగా చెప్తున్నాం. బేసిక్ నాలెడ్జ్ తో పాటు అంకమధ్యమము, మధ్యగతము, బహుళకము ఈ 3 కాన్సెప్ట్స్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అయ్యారు అనుకోండి, అక్కడి నుంచి పిట్టుపోదు. మీరు ఏదో బ్లైండ్ గా ప్రిపేర్ అయ్యారనుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ టు క్వశ్చన్ అలా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఓన్లీ ప్రాబ్లమాటిక్ ప్రిపేర్ అయ్యారనుకోండి, మీరు బేసిక్ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయకపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఫండమెంటల్ నాలెడ్జ్ క్లియర్ గా ఉండాలి. తర్వాత ఏదైతే సబ్ టాపిక్స్ ఉన్నాయో ఆ సబ్ టాపిక్స్ బేసిక్స్ తో పాటు ప్రాబ్లమాటిక్ కూడా మీరు క్లియర్ గా హైలైట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టాపిక్ ఫర్ మెన్సురేషన్ తీసుకున్నాం అనుకోండి, మెన్సురేషన్ లో ఖచ్చితంగా 4 లేదా 5 మార్కులు వస్తూ ఉంటాయి. సో మనకుంటే మ్యాథ్స్ లో 5 టాపిక్స్ లో 24 బిట్స్ కదా. సో ఓవరాల్ గా మెన్సురేషన్ లో 5 to 6 బిట్స్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. సో 5 to 6 అంటే మనం ఏంటి, ఏదో పైన చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు మెన్సురేషన్ అంటే. ఫస్ట్ మెన్సురేషన్ లో ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ అంటే ట్రయాంగిల్స్ పరంగా, అంటే ట్రయాంగిల్స్ లో ఉండేటువంటి ఇంకా టైప్స్ అన్ని పరంగా, సర్కిల్స్ పరంగా ఉండేటువంటి టైప్స్ అన్ని, అంటే సర్కిల్స్ టైప్స్ అంటే సర్కిల్ కానివ్వండి, సెమీ సర్కిల్ అంటే వృత్తం కానివ్వండి, అర్ధవృత్తం కానివ్వండి, దాని పరంగా ఇస్తే ఒకవేళ బాట వైశాల్యం పరంగా కానివ్వండి, ఇంకా దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ కూడా. నెక్స్ట్ చతుర్భుజాలు అంటే ఇంకా మొత్తము అది చతురస్రం కావచ్చు, దీర్ఘ చతురస్రం కావచ్చు, రాంబస్ కావచ్చు, కైట్ కావచ్చు, సమాంతర చతుర్భుజం కావచ్చు, సమలంబ చతుర్భుజం ట్రెపిజం కావచ్చు, సమచతుర్భుజం రాంబస్ కావచ్చు. సో వాటి యొక్క ప్రాపర్టీస్ తెలియాలి. వాటిని బేస్ చేసుకొని ఫార్ములాస్ తో పాటు బిట్లు ఎలా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. దాంతో పాటు ఘన పరిమాణాల పరంగా క్యూబ్ కానివ్వండి, క్యూబాయిడ్ కానివ్వండి, స్పియర్ కానివ్వండి, సిలిండర్ కానివ్వండి, స్పియర్ సర్కిల్, అది మనకి ఏది ఇచ్చినా కానీ, శంకు కానీ, స్తూపం కానీ, ఘనం కానీ, దీర్ఘఘనం కానీ, దీర్ఘఘనం అంటే ఏ కంటెంట్ ఇచ్చినా ఘన పరిమాణాల పరంగా ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఏదర్ డైరెక్ట్ మెథడ్ ఆర్ ఇండైరెక్ట్ మెథడ్. అంటే ఇలా ఒక లాజిక్ గా చదవాలి అని చెప్తున్నా. ఇప్పుడు త్రిభుజాల గురించి చదువుతున్నాం అనుకోండి, బిట్స్ అలాగే ఉన్నాయి. ఈరోజు ఇచ్చినటువంటి బిట్స్ కూడా అలాగే ఉన్నాయి. త్రిభుజాల పరంగా ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్, త్రిభుజాల్లో ఉండేటువంటి రకాలు ఏంటి, ఆ త్రిభుజాల పరంగా ఏంటంటే ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత త్రిభుజంలో ఉండేటువంటి రకాలు ఏంటి, సమబాహు త్రిభుజం కావచ్చు, లంబకోణ త్రిభుజం కావచ్చు, లంబకోణ సమద్విబాహు త్రిభుజం కావచ్చు, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని ఫార్ములాస్ ఏంటి, వాటిని బేస్ చేసుకుని ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇలా మీరు ఒక లాజికల్ గా చదవండి అని చెప్తున్నా. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, లాజికల్ గా చదవండి, బ్లైండ్ గా చదవద్దు. మీకు ఫస్ట్ నుంచి నేను ఇదే చెప్తున్నా. ఈ టెట్ ప్రిపరేషన్ మీకు డిఎస్సి ప్రిపరేషన్ కూడా యూజ్ అవుతుంది. మనం చెప్పడం కూడా ఆ స్టాండర్డ్ లోనే చెప్పాము. అందుకే టెక్స్ట్ బుక్స్ ని ప్రామాణికంగా తీసుకోండి. టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి బేసిక్ నాలెడ్జ్ కూడా మీరు క్షుణ్ణంగా చదవాలి అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఛందస్సు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇచ్చిన తెలుగు ఛందస్సు పరంగా తీసుకుందాం అనుకోండి, లఘు గురులను గుర్తించడం తెలియాలి, గణ విభజన చేయడం తెలియాలి, ఉత్పలమాల, చంపకమాల, మత్తేవం, శార్దులం వాటి పరంగా తెలియాలి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలియాలి. మనకు క్లియర్ గా ఆ కంటెంట్ ఎప్పుడైతే మనకు క్షుణ్ణంగా తెలుస్తుందో అప్పుడు మాత్రమే దాని నుంచి బిట్ అయితే చేయగలము. వాటి యొక్క ప్రాపర్టీస్, ఓకేనా, లఘువులు ఉన్నప్పుడు ఎప్పుడు లఘువు అవుతుంది, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడు గురువుగా తీసుకోవాలి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలా మొత్తం పర్ఫెక్ట్గా చదువుకున్నప్పుడు మాత్రమే దాని గుండా మనం ఆన్సర్ అయితే చేయగలము. అందుకే చదివేది నెక్స్ట్ టెట్ ఎగ్జామ్స్ రాబోయే యాస్పిరెంట్స్కి నేను ఇచ్చేటువంటి సలహా ఇదే. అది సైకాలజీ పరంగా కావచ్చు, మ్యాథ్స్ పరంగా కావచ్చు, తెలుగు పరంగా మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా అయితే ఉండటం లేదు. సో నేను ఇక్కడ ఒకటి క్లారిటీ ఒకటి చెప్పగలను ఫ్రెండ్స్, ఈజీ టఫ్ అనేది లేదు. సిలబస్ లో ఇచ్చినటువంటి కంటెంట్ ఇస్తే అది ఎప్పటికీ ఈజీ, డిఫికల్ట్, కష్టం అనేటువంటి వర్డ్ ఆస్పిరెంట్స్ నోటి గుండా రాకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను టెట్ ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోండి, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కష్టం అనేటువంటి వర్డ్ నా దగ్గర నుంచి రాకూడదు. కష్టం అనేది ఎప్పుడు మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కష్టం అనేది మన నోటికుండా రాకూడదు. మనకు జాబ్ వచ్చే విధంగా మనం ప్రిపేర్ కావాలి అంటే మనకు తెలియని బిట్టు మనకి ఎప్పటికీ కష్టమే. అది ఎదుటి వ్యక్తికి ఈజీ కావచ్చు, మనకు కష్టమే కావచ్చు. అంటే మనకు రాని ప్రశ్న మనకు ఎప్పటికీ కష్టమే. అదేదో అంటారు చూడండి, సామెత కూడా ఉంది. అంటే క్లియర్గా చెప్పొచ్చు. అంటే మనం ఒక ఎదుటి వ్యక్తి యొక్క క్వశ్చన్ పేపర్ మనకి ఎప్పటికీ ఈజీయే,
మన క్వశ్చన్ పేపర్ మనకి ఎప్పటికీ కష్టమే. ఇప్పుడు ఈ రోజు ఎగ్జామ్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే యాస్పిరెంట్స్ క్వశ్చన్ బిట్లీ అని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అబ్బా ఎంత ఈజీగా ఉన్నాయి, ఎంత ఈజీగా ఉన్నాయి అంటారు. రేపు వాళ్ళ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు అబ్బా మా క్వశ్చన్ పేపర్ కష్టం అంటారు. అంటే ఏ ఆస్పిరెంట్ యొక్క అయినా మైండ్ మెంటాలిటీ అలాగే ఉంటుంది. అంటే తన క్వశ్చన్ పేపర్ తనకు ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. ఎదుటి వ్యక్తి యొక్క క్వశ్చన్ పేపర్ తనకి ఎప్పుడూ ఈజీలానే అనిపిస్తుంది. సో నీకు కష్టము అనేది అసలు నోటి గుండా రాకూడదు. అలా రాకుండా ఉండాలి అంటే సిలబస్ కాదని బయట నుంచి ఇచ్చినప్పుడు మాత్రమే కష్టం. క్వశ్చన్ బిట్ స్టాండర్డ్ పెరిగినప్పుడు నువ్వు ఆ స్టాండర్డ్ పెరిగిన అనుగుణంగా నువ్వు ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇప్పుడు చెప్పాను కదా, అంటే ఒక బిట్ డైరెక్ట్ గా ఉండొచ్చు, ఒక బిట్ ఇండైరెక్ట్ గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగే తీసుకున్నాము, ఛందస్సే తీసుకున్నాము అనుకోండి. ఒకరికి ఉత్పలమాల బేస్ చేసుకొని కొంచెం డెప్త్ గా అడగచ్చు. ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ శిరస్సు అనేది మనకు భగనం అవుతుందా, యగనం అవుతుందా, అది అలా అడగచ్చు. లేదా గురువు గురువు లఘువు లఘు గురువు అయితే దానికి కింది ఉదాహరణలో కింది పదాల్లో ఏది సరైంది అంటాడు. అంటే ఇది తనకి ఈజీ అనిపించుండొచ్చు. ఉత్పన్నమాలు ఇచ్చింది కష్టం అనిపించవచ్చు, కానీ ఇది ఛందస్సే. ఇక్కడ లఘు గురువులను బేస్ చేసుకుని ఉంది, ఇక్కడ కూడా అదే బేస్ చేసుకుంది. అంటే కంటెంట్ ఇచ్చినప్పుడు ఛందస్సులో ఇది ఈజీ ఇది కష్టము అనడానికి లేదు. ఛందస్సు మొత్తం చదివితేనే నీకు బిట్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. అదే ఓవరాల్ ఏం చెప్తున్నాను అంటే క్వశ్చన్ పేపర్ కష్టము ఈజీ అనేటువంటి మాట పక్కన పెట్టేసి తర్వాత టెట్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి ఆస్పిరెంట్స్ నేను ఇచ్చేటువంటి ఒక మంచి సలహా ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు ఏం ప్రిపేర్ అయ్యారో దాని మీదే ఫోకస్ అవ్వండి, రివిజన్ చేసుకోండి. వేరే దాని గురించి ఆలోచించకుండా సిలబస్లోనే ఇస్తాడు. బట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఎన్పి 2020 నుంచి ఒక బిట్ వస్తుంది. అట్లా కొన్ని బిట్లో మనకు స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. 2005 పరంగా కావచ్చు, 2020 పరంగా కావచ్చు, సైకాలజీ లాస్ట్ 3 టాపిక్స్ పరంగా. ఇంకా తెలుగులో అయితే ఛందస్సు నుంచి పక్కా ఒక బిట్ ఉంటుంది, వాక్యాల నుంచి పక్కా ఒక బిట్ ఉంటుంది, సందుల సమాసం నుంచి పక్కా లేదా 2 లేదా 3 బిట్లు ఉంటాయి. నానార్థాలు పర్యాయపదాల నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు ఉంటాయి. వర్ణమాల బేసిక్ కాన్సెప్ట్ మొత్తం నుంచి 1 లేదా 2 బిట్లు ఖచ్చితంగా ఉంటాయి. అలా వాక్యాల నుంచి కంపల్సరీ ఒక బిట్, అలంకారాల నుంచి కంపల్సరీ ఒక బిట్, పొడుపు కథలు, సామెతలు, అదేవిధంగా జాతీయాల నుంచి 1 లేదా 2 బిట్లు కంపల్సరీగా ఇస్తారు. అంటే టాపిక్ను కాదని బయటికి వెళ్ళడు. బట్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. కష్టము ఈజీ అనేటువంటి మాట ఎవరు చెప్పినా మీరు దాన్ని ఆలోచిస్తూ నెక్స్ట్ మీ ప్రిపరేషన్ అయితే డల్ చేసుకోకుండా ఫోకస్ యువర్ స్టడీస్. మీరు నెక్స్ట్ టెట్ ఎగ్జామ్స్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఎవరు చెప్పిన మాట వినొద్దు. మీరు మాత్రమే నమ్ముకోండి, సక్సెస్ అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.